శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 8వ తారీఖు జనవరి 24 నుండి 14వ తారీఖు జనవరి 24 వరకు కన్యా రాశి వారికి జరగబోయే వార ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ కన్యా రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉన్నటువంటి గ్రహం శుక్రగ్రహం. శుక్రుడు ఈ రాశి వారికి ధన భాగ్యాధిపతి. అటువంటి శుక్రుడు 3వ స్థానంలో శత్రుక్షేత్రంలో జ్యేష్ఠ నక్షత్రం మీద సంచరించడం జరుగుతుంది. అంటే కన్యా రాశి వారికి రాశ్యాధిపతి నక్షత్రంలో సంచరించడం అన్నది ఒక విధంగా శుక్రుడు రాశి అందే సంచరిస్తే ఏ విధమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతుందో అటువంటి ఫలితాన్ని ఈ వారం ఈ రాశి వారికి లభించే అవకాశం ఉంది. అంటే హ్యాపీగా ఈ వారం అంతా వినోద కార్యక్రమాలు, విహారయాత్రలు, ఇష్టమైన వారిని కలుసుకోవడం. అంటే 3వ స్థానం అన్నది స్నేహితులను చెప్తూ ఉంటుంది కాబట్టి శుక్రగ్రహం కాబట్టి మరి అబ్బాయిలైతే స్త్రీలతో పరిచయం, అంటే అమ్మాయిలతో పరిచయం, వాళ్ళతో మీ యొక్క కష్టసుఖాలు చెప్పుకోవడం. అలాగే అమ్మాయిలైతే అబ్బాయిలు, అంటే పరస్పరం మీ యొక్క అభిప్రాయాలను మార్చుకోవడం జరుగుతుంటుంది. కొత్తగా ఈ పరిచయాన్ని కొంతకాలం పాటు పెంచుకునే అవకాశం కూడా ఉంటుంది. పరస్పరం ఒకరికొకరు అర్థం చేసుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. సో అయితే మరి ఈ బుధుడు కూడా చతుర్థ స్థాన సంచారం, వ్యయాధిపతి రవితో కలిసి ఉండడం, అష్టమాధిపతి కుజుడితో కలిసి ఉండడం, ఇవన్నీ కొంతవరకు ఈ రాశి వారికి స్థాన చలనం కొరకు చేసే ప్రయత్నాలు. అంటే విద్యార్థులైతే వేరే స్కూల్లోకి మారవలసి విజయం, వేరే కాలేజీలోకి మారడం, లేదా హాస్టల్ మారడం, ఇంకా ఉన్నత విద్య కొరకు అయితే వేరే ప్రాంతానికి మారడం, అంటే ముందుగానే దానికి తగిన ఏర్పాట్లు చేసుకోవడం కానీ దానికి కావలసినటువంటి నిర్ణయాలు తీసుకోవడం కానీ జరిగే అవకాశం ఉంది. మొత్తం మీద స్థల మార్పు కొరకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే స్థిరాస్తి కొనుగోలు చేసే ప్రయత్నాలు, గృహ నిర్మాణం కానీ, రుణం ద్వారా ఇల్లు కొనుక్కోవడం కానీ, లేదంటే పాత ఇంటిని కొత్తగా రిపేర్ చేయించుకోవడం కానీ, మొత్తం మీద స్థిరాస్తి మీద పెట్టుబడి పెట్టే ప్రయత్నాలు చేయడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే మరి చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి స్థిరాస్తి పంపకాలు కానీ, లేదా పెద్దవారి నుంచి మీకు రావాల్సినటువంటి ఆస్తి కానీ, గృహం కానీ ఉంటే మరి అది ఈ సమయంలో అది మీ పేరుతో మార్చుకోవడం కానీ, ఏదైనా భూమి సంబంధించిన లావాదేవీలు, గృహానికి సంబంధించిన లావాదేవీలు ఒక పరిష్కారంకి రావడం, మొత్తం మీద ఒక స్థిరాస్తి మీ పేరుతో ఏర్పడే అవకాశం ఉంది. మరి ఈ ఏర్పాటు, ఈ ప్రయత్నంలో కొన్ని విభేదాలు, కొంత అభిప్రాయ భేదాలు, కొన్ని చికాకులు వచ్చే అవకాశం ఉంది. బట్ ఏదైనా కొన్ని సమస్యలతో పాటు కొన్ని మంచి కూడా ఈ రాశి వారికి ఈ వారం జరిగే అవకాశం ఉంది. కాబట్టి సావకాశంగా ఎటువంటి తొందరపాటు లేకుండా, అటు బంధుత్వం పోకుండా జాగ్రత్తగా వ్యవహరించుకుంటే మీ యొక్క చిరకాల కోరిక అయినటువంటి స్వగృహ ప్రవేశం కానీ, స్వగృహ కొనుక్కునే ప్రయత్నం కానీ ఈ వారంలో ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. యాస్టీజ్గా శని భగవానుడు 6వ స్థానంలో ఉంటూ శతభిష నక్షత్రం మీద సంచరించడం జరుగుతుంది. ఇది సినిమా రంగం వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి కొత్త అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ రంగాలు కూడా ఖచ్చితంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. అంటే కొంతకాలంగా వెనకబడుతున్నటువంటి చిత్ర పరిశ్రమ ఈ సంవత్సరంలో పుంజుకోవడం, దానికి అనుగుణంగా దాని మీద ఆధారపడి ఉన్న వాళ్ళకి కొత్త అవకాశాలు, మంచి అవకాశాలు రావడం జరిగే అవకాశం ఉంది. ఎక్కువగా కన్యా రాశి వారు ఈ సినిమా ఇండస్ట్రీలో చిన్న చిన్న టెక్నీషియన్గా, మిమిక్రీ ఆర్టిస్టులుగా, సింగర్స్గా, చిన్న చిన్న డ్యాన్సర్లుగా ఎక్కువ మంది, అనేక మంది సబ్ ఆర్టిస్టులుగా ఉంటారు. వాళ్ళందరికీ కూడా మళ్ళీ కొత్తగా బిజీ అవ్వడం, మంచి అవకాశాలు రావడం మరి ఈ సంవత్సరం నుంచి ప్రారంభమైంది. కాబట్టి ఆల్రెడీ వాళ్ళు బిజీగానే ఉంటారు. మంచి అవకాశాలు కూడా 100% వస్తాయి. చిత్ర పరిశ్రమ కూడా వీళ్ళకి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. మరి ఈ నెలంతా కూడా మరి ఇది అప్పుడే కాదు, మరి ఇంచుమించుగా శతభిష నక్షత్రంలో శని భగవానుడు ఒక సంవత్సర కాలం పాటు సుమారుగా ఉంటాడు. మరి వీళ్ళకి 6వ స్థానం కాబట్టి 100% ఈ ఇండస్ట్రీని, చిత్ర పరిశ్రమ సంబంధించింది, యూట్యూబ్, టీవీ సంబంధించిన ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి
ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఒక 1 ఇయర్ పాటు చాలా హ్యాపీగా నిరంతరం ఏదో వర్క్ దొరుకుతూ హాయిగా ఉండే అవకాశం ఉంది. అలాగే మరి రాహు సప్తమ స్థాన గతుడవటం వల్ల కొత్త వారితో ప్రయత్నాలు, విదేశ ప్రయత్నాలు, అలాగే పెద్ద పెద్ద కొత్త అవకాశాలు రావడం జరిగే అవకాశం ఉంది. బట్ కొంత మీరు ఊహించిన దానికన్నా అదనపు ఆదాయం మరి ఈ సంవత్సరంలో ఈ వారంలో ఇక్కడి నుంచి మీకు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. బట్ దాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకుంటే ఏదన్నా మనం చెప్పుకున్నట్టు కన్యా రాశి వారు ఇప్పుడే కాదు కొంతకాలంగా కానీ రాబోయే కొంతకాలం వరకు కూడా నిరుద్యోగిగా ఉండే అవకాశం లేదు. వాళ్ళు ప్రయత్నమే చేయాలి, మనం ఏదో ఒకటి సంపాదించాలి అనుకోవాలి, కానీ వాళ్ళకి 100% ఏదో ఒక ఉపాధి అవకాశం రెడీగా ఉంటుంది. బట్ ఏదైనా ఈ రాశివారు కేతుగ్రహ అనుగ్రహం కోసం, అంటే కేతు పోస్ట్పోన్మెంట్ చేస్తుంటాడు, వచ్చిన అవకాశాన్ని వదులుకునేలా చేస్తుంటాడు. కాబట్టి ఈ రాశివారు నిరంతరం విఘ్నేశ్వరుడి ఆరాధన, వీలైతే బుధవారం రోజు విఘ్నేశ్వర ఆలయం సందర్శించి విఘ్నేశ్వరుడికి ఏదో విధంగా గరికతో అర్చన చేయించుకోవడం వల్ల మరి చిన్న ఆటంకాలు ఉన్న అవి తొలగిపోయి కొత్తగా వృత్తిలో అభివృద్ధి చెందుతారని ఆశిస్తూ, సాధారణంగా మనం ఈ వార ఫలాలు కానీ దిన ఫలాలు కానీ తెలుసుకున్నప్పుడు మరి వేగంగా సంచరించే గ్రహాలైనటువంటి శుక్ర, బుధ, కుజ, రవి, చంద్రగ్రహాల్ని తీసుకోవడం జరుగుతుంటుంది. అయినప్పుడు కూడా ఈ గ్రహాలు ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క నెల రోజులు సంచరిస్తుంటాయి. మరి రోజు ఫలితాలు చెప్పుకున్నప్పుడు, వార ఫలితాలు చెప్పుకున్నప్పుడు దేన్ని బేస్ చేసుకోవడం జరుగుతుందంటే చంద్రగమనాన్ని ఆధారంగా చేసుకోవడం అన్నది ఇంపార్టెంట్గా జరుగుతుంటుంది. సో మరి ఈ మనకు ఉన్నటువంటి నక్షత్రాల్లో 27 నక్షత్రాలని 3 విభాగాలుగా నిర్ణయించడం జరిగింది. ఒక్కొక్క భాగానికి 9 నక్షత్రాలు రావడం జరుగుతుంటుంది. అంటే ఉదాహరణకి ఏదన్నా ఒక జన్మ నక్షత్రంలో జన్మించారనుకుందాం, అంటే ఉదాహరణకి అశ్విని నక్షత్రంలో జన్మించారనుకుందాం, వాళ్ళకి ఆ నక్షత్రం నుంచి లెక్కెట్టుకుంటే 2, 4, 6, 8, 9 నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి. అంటే ఆ నక్షత్రాల మీద అంటే జన్మతార ఒక విధంగా అది మిక్స్డ్గా ఉంటుంది, కానీ 2వ తార, 4వ తార, 6వ తార, 8, 9 తారల మీద ఏ గ్రహం సంచరించినా కూడా ఆ నక్షత్ర జాతకుడికి అనుకూలమైన ఫలితాలు రావడం జరుగుతుంటుంది. అంటే ఉదాహరణకి అశ్విని, మఖ, మూల నక్షత్ర జాతకులకి ప్రస్తుతం శని శతభిష నక్షత్రం మీదకి మారడం వల్ల ఈ నక్షత్రాల వారికి శని సాధన తార మీద ప్రయాణం చేస్తూ ఉంటాడు. అందుకని వీళ్ళు చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవడం, న్యాయస్థానంలో విజయం లభించడం ఇలాంటివి లభిస్తూ ఉంటాయి. అదే భరణి, పూర్వాషాఢ, అలాగే పుబ్బ నక్షత్రాల వారికి 5వ తారలో శని సంచరిస్తున్నాడు శతభిష అవటం వల్ల వాళ్ళకి 100% వ్యతిరేక ఫలితాలు రావడం, చేపట్టిన కార్యక్రమాలు ఫెయిల్ అవ్వడం జరుగుతుంటుంది. ఈ విధంగా తారాబలాన్ని కూడా బేస్ చేసుకొని ఈ వార ఫలితాలు మనం ఇంకా డెప్త్గా తెలుసుకోవడం వల్ల ఇంకా సూక్ష్మమైన ఫలితాలు రావడం జరుగుతుంటుంది. సో ఏదైనా జన్మజాతకంలో మనకి పుట్టినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి, వాటి యొక్క దశల మీద మాత్రమే జీవితం ఎక్కువ 70% ఆధారపడి ఉంటుంది. దానికి సపోర్ట్ చేసే విధంగా గోచారం అన్నది ఒక 30% ఉంటుంది. కాబట్టి కొంతవరకు వాళ్ళ స్థితిని బట్టి కొన్ని కరెక్ట్ అవ్వచ్చు, కొన్ని జరగకపోవచ్చు. సో ఈ కారణం వల్ల ఏంటంటే వీటినే బేస్ చేసుకోకుండా జన్మజాతకంలో మంచి దశ జరుగుతున్నప్పుడు వాళ్ళకి మంచి గోచారం వస్తే ఆటోమేటిక్గా జాతకం బాగుంటుంది. అలాగే జన్మజాతకంలో ఏళ్ళనాటి శని, అష్టమ శని ఇలాంటివి జరుగుతున్నప్పుడు, అలాగే శని మహాదశ జరుగుతున్నప్పుడు గోచారరీత్యా కూడా ఏళ్ళనాటి శని గట్ట వచ్చినప్పుడు ఖచ్చితంగా జాతకుడు ఇబ్బంది పడుతుంటాడు. బట్ ఏదైనా వెరీ సూక్ష్మంగా నిలుచుకున్న వాళ్ళకి ఈ తారాబలం ఇంపార్టెంటు. అలాగే చంద్రబలం, మనకు ఉన్నటువంటి జన్మరాశి నుండి చంద్రుడు ఏ రాశిలోకి మారుతున్నాడు, అదే 8వ రాశిలోకి వచ్చినప్పుడు చంద్రుడు ఇబ్బంది కలగడం, అనేక సూక్ష్మంగా ఈ జ్యోతిష్ శాస్త్రం సాగుతూ ఉంటుంది. ఇంకా డెప్త్గా తెలుసుకున్న వాళ్ళు మీకు సమీపంలో ఉన్నటువంటి ఒక నిజమైన జ్యోతిష్కుడిని సంప్రదించి మీ యొక్క ఇబ్బందుల్ని అలా వాటిని పరిష్కరించుకునే ప్రయత్నం చేసుకోవచ్చు. అంటే జాతకంలో ఉన్న ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. అది నిజాయితీగా క్రమశిక్షణతో నమ్మకంతో చేసుకుంటే 100% ఆ సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. స్వస్తి.